संपृक्तो वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ఇక్కడికి వచ్చిన పండితులందరికీ కూడా పిఠాపురం పీఠికాపురం మహాక్షేత్రం, గయాక్షేత్రం, పాదగయాక్షేత్రం నుంచి ఈ అన్నవర క్షేత్రానికి వచ్చి ఉన్నాము. బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాగాభట్ల కామేశ్వర శర్మ గారి పర్యవేక్షణలో ఈరోజు మహాళయ పక్షంలో మహర్నవమి నవమి 9వ రోజుగా మహాళయ పక్షాల్లో విశేషమైన అన్నదాన కార్యక్రమంలో వేదపారాయణ గురించి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన నాగాభట్ల కామేశ్వర శర్మ గారు మమ్మల్ని పిఠాపురం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఆహ్వానించి ఉన్నారు. పిఠాపురం గయాక్షేత్రం మహా విశేషమైన క్షేత్రము. ఈ పుష్కరాల్లో 12 పుష్కరాల్లో గోదావరి పుష్కరాల్లో పిఠాపురం కూడా పుష్కరం జరుగుతుంది. అలాగే ఈ మహాళయ పక్షాల్లో కూడా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా క్షేత్రంలో జరుగుతాయి. దశదానములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నిటినీ మించినటువంటి దానము అన్నదానము. ఆ అన్నదానం కూడా ఇక్కడ అన్నవరంలో మహా విశేషంగా జరుగుతోంది. అలాగే పీఠికాపురంలో సుమతి రాజశర్మ అనే దంపతులకు దత్తాత్రేయ స్వామివారి స్వయంభగా వెలిసి ఉన్నారు. అలాగే శక్తిపీఠం అమ్మవారి యొక్క పీఠభాగం పీఠాయాం పురుహూతిగా పంచమాధవుల్లో క్షేత్రం కుంతీమాధవ క్షేత్రము. కుక్కుటేశ్వర స్వామి కుక్కుట రూపముగా కుక్కుటేశ్వర స్వామి వెలిసి ఉన్నారు. అలాగే రాజరాజేశ్వరి మాత విశేషమైన క్షేత్రము. శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అమ్మవారు విశేషమైన క్షేత్రం. ఆ పిఠాపురం నుంచి మా పండితులందరినీ కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులు నాగాభట్ల కామేశ్వర శర్మ ఇక్కడ తీసుకొచ్చి ఈ పంచ ఉపనిషత్తులు, పంచకాఠకములు, శ్రవణం ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేద పండితుల చేత అన్నీ కూడా జరిపించి ఉన్నారు. స్వస్తి. దేవం విదుషో యజ్ఞస్యాత్మా యజమానః శ్రద్ధావత్తే శరీరమిద్మమురోగే ధర్మమాని పరిహిర్వేదః శిఖాహవయంజో మత్యామ ఆజ్యం పశస్తభోగ్నిర్గమః శమయితా దక్షిణా వాగ్భూతా ప్రాణ ఉద్గాతా ధర్మణో బ్రహ్మా శ్రోత్రమగ్నివ్యామధ్యయతే సాధీక్షా तदस्य सोमपानय्यद्रमते तदुपसदो यस्सञ्चरत्युपविशत्युत्तिष्ठते दशप्रवर्यो यन्मुखं ददाह अनीयो याव्याह देवाह गिर्यतस्य विज्ञानं तज्जुहोति सायं प्रातरक्षितसमिधन्यं प्रातर्मध्यन्दिरगो सायं चेतसवनानि देवोहात्ते देदर्नवाग्रभासोयेर्धमासाश्च मासाः दुर्मास्यास्ते पशुबन्धाय संवत्सरास्य परिवत्सरः देहजनाः सर्ववेदसम्मादेवत्सत्रं मरणं तदवृतो एतौ वैरवावर्यमग्निहोत्रनो सत्रञ्य एवं विद्वान् विवेदे प्रमेयते मानभेदमहिमानं गत्वा तस्य सायुज्यं गच्छति तथो दक्षिणे प्रमेयते पितॄणामेव महिमानं गत्वा चन्द्रमसस्सायज्ञोसलोकरामाप्रोत्येको वै सूर्यालं नमसो महिमानो ब्राह्मणो विद्वानभिजयति तस्मात् ब्रह्मणो महिमानमाप्नोति तस्मात् ब्रह्मणो महिमानो सहना भवतु सहनो भुनक्तु वीर्यं करवावहै तेजस्वी नावधेतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति
శాంతి శాంతి రామచంద్ర మనోహరాయ మామకాభీష్టద మహిత మంగళం శ్రీ చారు కుంకుమోపేత చందనాను చర్చిత హార కనక శోభితాయ భూరి మంగళం శ్రీ దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ భావజ గురువరాయ భవ్య మంగళం శ్రీ కౌశలేయాయ మందహాసదాయ బోధకాయ వాసవాని విరుదత భరత మంగళం సీతారామచంద్రాయ జనక రాజ మనోహర మామకాభీష్టదాయ మహిత మంగళం మహిత మంగళం మహిత మంగళం అధర్మస్య నాశోస్తు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇంతమంది బ్రాహ్మణులు తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేయడం అంటే ఈ రోజుల్లో మాటలు కాదండి. బ్రాహ్మణులకి అనేక దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి, మీ అందరికీ తెలుసు. అవన్నీ కూడా ఎంతైనా పర్వాలేదు. పిఠాపురంలో మంచి సమర్థులు మా సోదరులందరూ ఉన్నారని రామేశ్వరరావు గారు కోరి ఇంత దూరం తీసుకొచ్చారండి. మా అందరికీ దక్షిణ తాంబూలాలు, భోజనాలు ఖర్చు, అనేక విధాలుగా ఇక్కడ ద్రవ్యం ఖర్చు అవుతోంది. అదంతా కూడా మీ యొక్క భక్తులు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా చక్కగా వచ్చే సంవత్సరానికి ఇంకా ఆనందంగా ఈ కార్యక్రమం అవుతుందని కోరుకుంటున్నాను.